నీకు శత్రువులు ఆరుగురు ఉన్నారురా, నిలిచి వాళ్లను గెలిచి తరించరా. ఓమన్న నాదమే నిరాకారము, రామన్న నామానికది మూలము. అరే నిప్పట్టుకుంది, అయ్యో నా ఇంటికి నిప్పట్టుకుంది, నా ఇంటికి నిప్పట్టుకుంది. దేవుడా అయ్యో రండి ఆర్పండి, నా ఇల్లు కాలిపోతుంది, మా బతుకులు నాశనం అయిపోతున్నాయి. నిప్పుకు నీటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒకదాన్ని అంతం చేసేసరికి అప్పుడు రెండోది అంతమైపోతుంది, అంతమైపోతాయి. అప్పుడు నీటి మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ. ధన్యులు ప్రభు మీరు. ఈ సృష్టిలో ఇలాంటి అద్భుతమైన వస్తువుల్ని ఎన్నింటిని సృష్టించారో మీరు. అంతేకాక వీటి వల్ల ఇలాంటి దుష్పరిణామాల్ని కూడా కానుకగా ఇచ్చారు. ధన్యుడవు ప్రభు, ధన్యుడవు ప్రభు నీవు, ధన్యుడవు. నా ఇల్లు కాలిపోతుంది, నా ఇల్లు కాలిపోతుందన్నా, ఆర్పండన్నా. అరే ఇప్పుడు తొందరగా మంటలు ఆర్పకపోతే ఇళ్ళన్నీ కాలి బూడిదైపోతాయి. ఎలా ఆర్పుతావురా? అన్ని నీళ్లు మన దగ్గర ఎక్కడున్నాయి? ఒక పీపాలో సగం నీళ్లే ఉన్నాయి. ఆ నీళ్లు మనం వాడేస్తే ఇంక మన పరిస్థితి ఏంటిరా? అదంతా రేపు చూసుకుందాం. ఇప్పుడు ఈ మంటలు ఆర్పడం చాలా ముఖ్యం. అయ్యో అన్న, అక్కడ ఇంకా ఇల్లు అంటుకుంటున్నాయి, పదండి. అయ్యో అంతా నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది. ఒక్క చుక్క నీరు మిగలేదు. అందరం చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. ఎవరం బతకం, చూస్తూ ఉండండి, అందరం చచ్చిపోతాం. రామ్జీ అన్న, అందరం చచ్చిపోతాం అన్నా. సంజయ్ ధైర్యంగా ఉండు, ఏమి అవదు. నేను చెప్తున్నాను, ఏమి అవదు. వాళ్ళు కావాలనే మన ఇళ్ళకి నిప్పంటించారు, ఎందుకంటే మన నీళ్లు అయిపోవాలని తెలిసిందా? ఏమవుతుంది? మనం ఏం చేసామన్న రామ్జీ అన్న? వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? అంతా నాశనం అయిపోయింది అన్న. ఎలాగోలా మనం ఓర్చుకుంటాం, కానీ ఇటు చూడు, ఈ చిన్న పిల్లలు ఎలా ఓర్చుకుంటారన్న? అందరం చచ్చిపోతాం, ఎవరు బతుకో రామ్జీ అన్న. మనం అందరం చచ్చిపోతాం. నేను చెప్తున్నానుగా, ఏమి అవదు, చచ్చిపోతాం. ఏమి అవదు, ఎవరు చచ్చిపోరు. రామ్జీ అన్న, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొద్దాం? చెప్పు చెప్పన్నా, లేకపోతే అందరం చచ్చిపోతాం. నీళ్లున్నాయి. గురువుగారు మీరా? వాళ్ళు నన్ను కూడా మా బావులోంచి నీళ్లు తీసుకునివ్వలేదు. నేను నా భార్యను పుట్టింటికి పంపించాను పిల్లలతో పాటు. ఇక ఇంట్లో ఉన్న నీళ్లని ఈ బిందెలో నింపుకొని మీకోసం తీసుకొచ్చాను.
మీ అందరి పక్షాన్ని నిలబడటానికి, మీ అందరితో పోరాడటానికి వీటితోనైనా మీ దాహం కొంతైనా తీరుతుంది. మీరు పోరాడే నీటి మీద మనందరికీ హక్కుంది. ఇక ఈ పోరాటంలో నేను కూడా మీతో పాటు ఉంటాను. చాలా ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు గురుగారు. ఈ దారి కూడా వెళ్లకుండా ఆపుతావరా? ఈ దారి నీ బాబుదిరా, నన్ను ఆపుతావా? నీ అబ్బ సొత్తరా ఇది? పురంజన్, ఏమైంది నీకు? ఎవరు చేశారు? లే లే, ఇంటికి వెళ్దాం. ఇలా దారుల మీద ఎవడో నిషేధం విధిస్తే దానికి మనం తల ఉంచి ఒప్పుకోవాలా? మనమేమన్నా పిరికి పందలమా? ఏంటి పురంజన్, ముందు నువ్వు శాంతంగా ఉండు. ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం. నా మాట విను. లేదు రామ్జీ, ముందు దాన్ని అక్కడి నుంచి తీసిపారేయ్. ముందు దాన్ని అక్కడి నుంచి పీకేయ్. అదంతా తర్వాత. ముందు నీ పరిస్థితి బాగాలేదు, ఇంటికి లేదు రామ్జీ, ముందు దాన్ని అక్కడి నుంచి పీకవతలు పారే. పీకేసాయి. మతి చెడిపోయిందా ఏంటి? బోర్డును పీకేస్తే ఏమవుతుంది? రాత్రికి తీసేస్తే మళ్ళీ ఉదయానికి ఇంకోటి పెడతారు. చూడు పురంజన్, మన పోరాటం ఇంత చిన్నది కాదు. ఈ బోర్డును పీకేస్తే మన సమస్య అంతమైపోదు. మన పోరాటం ఆ మనుషులతోటి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా బోర్డుల మీద రాస్తే మనం తల ఉంచుతామని, ఆగిపోతామని, బలహీనపడతామని. కాదు, ఇంకా వాళ్లతో పోరాటం కోపంగా రాళ్లు విసిరి పోరాడటం కాదు. మనల్ని మనం రాళ్లలాగా దృఢంగా చేసుకుని పోరాడాలి. పురంజన్, నీ కన్నిటిని ఆపుకో. ఎందుకంటే ఎవరికైతే కన్నిటిని ఆపుకోవటం తెలుసో వాళ్లే రాయిలాగా మారగలరు. చూడు పురంజన్, ఇది తెలుసుకో. ఇప్పుడు మనం పోరాడాలి, పోరాడి గెలవాలి కూడా. రా, లేగు, లే, జాగ్రత్త. పురంజన్, మొండి చెయ్యొద్దు. పద. మొండితనం ఎందుకు? పద. అమ్మా, నాన్నెక్కడికి వెళ్ళారు? పురంజన్ బాబాయిని వెతకడానికి వెళ్ళారు. వస్తారులే. నేను వెళ్ళి చూసిరానా? వద్దొద్దు, వద్దు. ఇప్పుడు పరిస్థితులేం బాగోలేవు బాబు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నానొచ్చేస్తారులే. గురువుగారు, మీరు 2 రోజుల నుంచి విద్యాలయానికి రాలేదు, ఎందుకు? నా ఆరోగ్యం బాగాలేదు భీమ్. 2 రోజుల క్రితం ఇంటికి బంధువులు వచ్చారు. నేను బయట వసారాలో పడుకున్నాను. అందులోనూ ఇప్పుడు చలికాలం. చలికాలంలో నేను ఎప్పుడు బయట పడుకున్న ఆరోగ్యం చెడిపోతుంది. ముందు నాకు జలుబు, ఆ తర్వాత తలనొప్పి, తర్వాత జ్వరం, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు. మరి నువ్వే చెప్పే ఈ స్థితిలో నేను విద్యాలయానికి ఎలా వస్తాను? ఎక్కడికి వెళ్తున్నావు భీమా?
నేను బానే ఉన్నాను బాబు. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఎందుకు? నా దుప్పటిని అందుకేనా? ఇప్పుడు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇంకా నీ దుప్పటి నా దుప్పటినా? తేడా ఏముంటుంది చెప్పు? అయితే కప్పుకోండి. ఎందుకంటే మీకిప్పుడు చలి పడదు. ముందు జలుబు చేస్తుంది, తర్వాత తలనొప్పి, తర్వాత జ్వరం, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు. ఎవరైతే నన్ను బావిలో నీళ్లు తీసుకోవద్దని అడ్డుకున్నారో వాళ్ళ పిల్లలకు కూడా నేను చదువు చెప్పాను. గురు శిష్యుల మధ్య బంధం ఉంటుంది, కానీ ఇలాంటి గురు శిష్యుల బంధం చాలా తక్కువ మందిలో ఏర్పడుతుంది. నాకు తెలియదు భీమ్, మన ఈ బంధాన్ని ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకుంటుందో. కానీ నాకు ఈ విషయంలో ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. నా ప్రియ శిష్యుడు భీమ్రావ్ అని. పురంజన్, పురంజన్, ఏమైంది పురంజన్? ఎవరు చేశారు ఈ పని? పురంజన్, టీ కొట్టు మంగేష్ నన్ను కొట్టాడు. నేను కూడా తిరిగి అతన్ని కొట్టాను. అంతకు మించి ఏం జరగలేదు. మళ్ళీ అవకాశం దొరికితే వాణ్ణి ఇంకా ఇంకా కొడతాను, కొట్టించుకుంటాను, మళ్ళీ కొడతాను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వాణ్ణి నేను అలా కొడుతూనే ఉంటాను. బాబాయ్, రామ్జీ కుదురు, నేను ఇంటికి వెళ్ళిపోతానులే, ఏం కాదు. ఆగండి రామ్జీ, ఆగండి ఆగండి. మీకు ఈ బోర్డు కనిపించటం లేదా? మీరు ఈ దారిన నడవకూడదు. ఒకవేళ నడిచారనుకో మీకు అదే గతి పడుతుంది, రాత్రి పురంజన్కి పట్టిన గతి. ఆగండి. మనం ఈ దారి పక్క నుంచి వెళ్దాం. ఎందుకంటే మనం నీళ్లు తెచ్చుకోవడం చాలా అవసరం. ఈ భయం మాకు బాగా నచ్చింది. కానీ మీరు ఒక్క మాట వినండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు దొరకవు. బయలుదేరారు పెద్ద నీళ్ల కోసం. ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు బాబాయ్ తాగడానికి. అందరం చచ్చిపోతాం, ఎవరం బతకం. అలా ధైర్యపడొద్దు. వాళ్ళు వెళ్ళారుగా నీళ్లు తేవటానికి, తీసుకొస్తారు, నువ్వు భయపడకు. అమ్మా అమ్మా, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా పెట్టమ్మా. మీ నాన్న నీళ్లు తేయడానికి వెళ్ళారుగా, వచ్చాక నేను నీకోసం ఏమైనా వండి పెడతాను. చెప్పు, ఏం తింటావు నువ్వు?
జమీందార్ గారు నమస్కారం. అరే గురుగారు మీరా? మీరిక్కడ? ఈరోజు మా అదృష్టం. రే ఆసనం తీసుకురా గురుగారి కోసం. మీకోసం బంగ్లాకి వెళ్ళాను, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, అందుకే వచ్చాను. పొలం దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇది పని చేయాల్సిన సమయం. ముందు మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మాస్టారు, మీరే మా అబ్బాయికి చదువు నేర్పించారు, ఒక ప్రయోజకుణ్ణి చేశారు. ఈ రోజు వాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు. అంతా మీ చలవే. అది ఉపాధ్యాయుడి కర్తవ్యం అవుతుంది. సరే, హఠాత్తుగా మీరు ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం? జమీందార్ గారు, నేను ఈరోజు మీ దగ్గరికి ఒక సాయం కోసం వచ్చాను. చెప్పండి. గురువు గారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే, చెప్పండి. చూడండి, మీ దగ్గర 4-5 బావులున్నాయి. వాటిల్లో ఒక్క బావిని చిన్న జాతి వాళ్ళ కోసం కేటాయించండి. వాళ్ళు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు. ఒకవేళ మీరు అలా చేస్తే మీకు ఎవరు ఎదురు మాట్లాడలేరు. సంఘంలో చాలా పరపతి ఉంది మీకు. అరే హరి, ఏంటి నువ్వు చేసేది? నీకు తెలియదా మొక్కలకి నీళ్ళు ఎన్నిపోయాలో? మొక్కలకి నీళ్లు పోయకపోతే అవి చచ్చిపోతాయి. నీరే వాటికి ప్రాణాధారం. నీరు లేకపోతే చచ్చిపోతాయి. ఇలా పొయ్యాలి. వెళ్ళు, నీళ్ళు తీసుకురా, వెళ్ళు. జమీందార్ గారు, మీరు నా మాటకి ఏ జవాబు చెప్పలేదు. చూడండి గురుగారు, విద్య ఎప్పుడొచ్చిందో ఆ విషయం నాకు తెలీదు. కానీ ధర్మం ఇంకా సమాజం చాలా ముందు నుంచే ఉన్నాయి, అది నాకు తెలుసు. అందుకని నేను ఈ సాయం చెయ్యలేను. మీరు నన్ను క్షమించండి. అరే జమీందార్ గారు, ఇప్పుడే అన్నారు కదా మీరు, నేను నేర్పించిన చదువు వల్లనే మీ అబ్బాయి బాగా వృద్ధిలోకి వచ్చాడని. అయితే గురుదక్షిణిగా అనుకుని నా ఈ అభ్యర్థనని మన్నించండి. అయ్యో గురువుగారు, మీరు ఇలా చేయకూడదు. చూడండి, మీరు నా ముందు ఇలా చేతులు జోడించడం నేను చూడలేను. దయచేసి మీరు వెళ్ళండి. చూడండి, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అరే మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళండి. నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఎవరినైనా అసమర్థులను పట్టుకోవాల్సిందే తన పని కోసం. నానా, ఈ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి. చాలా. నీళ్లు మురిగ్గానే ఉంటాయి, ఎందుకంటే రాత్రే మేము దీంట్లో చెత్త కలిపాం. వెళ్ళండి, ఇంకెక్కడైనా నీళ్లున్నాయేమో వెతుక్కోండి. పదండి.